పైలం. అవినీతి అంతం మన పంతం. గతంలో కాంగ్రెస్ పార్టీలో పోటీ పనిచేసి ఉండి ఇప్పుడు వేరే పార్టీలో ఉన్న వాళ్ళందరికీ కూడా వెనుకకు రావాల్సిందిగా పిలుపుని ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా నేను కూడా మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న ఉద్దేశంతో రావడం జరిగింది. ఆ రోజు చేసిన తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే గారు నాకు తెలియదనే ఉద్దేశంతో వారికి సమాచారం తెలియవచ్చు. దానివల్ల ఇదంతా జరిగిందనుకున్నాం. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా, ఎవరైనా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా, ఎక్కడైనా ఈ రాజకీయ రంగంలో ఈ మార్పులు చేర్పులు అనేది సహజం. అప్పుడున్న ఇబ్బందులు పరిస్థితులు వచ్చింది. కానీ ఏ రోజు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ మేము టీఆర్ఎస్ పార్టీలో అధికార పక్షంలో ఉన్నా కానీ ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీ వాళ్ళని కానీ కేసులో పెట్టుకోవడానికి వేరే విధంగా వాళ్ళం కాదు, చేసిన వాళ్ళం కాదు. మేమేమో రాజకీయంగా ప్రజలకు సేవ చేసుకుంటే వాళ్ళం ఉన్నవాళ్ళం గతం నుంచి కూడా. కానీ ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెట్టిన వీళ్ళు కూడా అర్థం చేసుకుంటారని వాళ్ళు అనుకుంటున్నాం. ఒకవేళ పార్టీ ఏదైతే తీసుకున్న మాట పనిచేసే దాని గురించి మేము ఆలోచన 7 సంవత్సరాలు మా మీద ప్రజలతోటి మేము 7 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ పార్టీలో వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ప్రజాసేవలో ముందుంటూ ఇప్పటి వరకు ప్రజలకు మంచి చేస్తూ జరిగినవే కానీ ఎప్పుడు కూడా ప్రజల్లో మేము ఎక్కడ కూడా చూసిన కాలేదు. ఈరోజు కూడా భారవి గారి నాయకత్వంలో మేమందరం కూడా కలిసికట్టుగా మా గురువు గారైన జ్ఞానారెడ్డి గారి కొడుకు మరియు రవిరెడ్డి గారు ఎంపీగా పోటీ చేయడం జరుగుతుంది. కాబట్టి బేషరతుగా నేను ఏ పదవులు ఆశించకుండా ఏ లాభాపేక్ష లేకుండా ఆయన కృషి చేయడానికి మేమందరం కూడా కంకణబద్ధమై నిర్ణయం తీసుకొని ఈరోజు ఇక్కడ ఈ సమావేశానికి హాజరై మేము అందరం కూడా ఉత్తకంఠంతో రఘువీరుని గెలిపించాలని చెప్పని కోరుకుంటూ మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పని సెలవు తీసుకుంటాం. గురువు గారు, జానారెడ్డి గారు, గంగాధర్ గారి ఆశీస్సులతో ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా రాజకీయంగా ఎదగడం జరిగింది. గత 7 సంవత్సరాల క్రితం మాకు జరిగిన కొన్ని ఇబ్బందుల వల్ల శనికావేశంలో మేము పార్టీ మారడం జరిగింది. ఇప్పుడు మా గురువు గారి తల్లుడికి రఘురెడ్డి గారికి అవకాశం వచ్చినందుకు మా గురువు గారి యొక్క రుణం తీసుకోవడానికి మేమందరం కూడా సంకల్పబద్ధమై మన దేశంలోనే రఘురెడ్డి గారికి అత్యధిక మెజార్టీ తీసుకొచ్చి మా గురువు గారి రుణం తీర్చుకోవాలని మేమందరం కోరుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా పార్టీలో రావడం జరిగింది. కావున ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. ప్రస్థానం ప్రారంభించిన వాళ్ళమే గత 7 సంవత్సరాల క్రితం అనివార్య కారణం వల్ల టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడు మన రాజకీయ గురువైనటువంటి జానారెడ్డి గారి కుమారుడు రవీర్ గారు ఇక్కడ ఎంపీ గారు పోటీ చేయడంతో మన పరిస్థితుల్లో కూడా రవీర్ గారికి కృషి చేయాలనే ఉద్దేశంతో ఎలాంటి డిమాండ్స్ లేకుండా, ఎలాంటి పదవులు ఆలోచించకుండా భారవ్ గారి సారథ్యంలో సొంతపూర్తికి రావాలనే ఉద్దేశంతో ఆయన భారవ్ గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. మాకు ఎలాంటి పదవులు ఇవ్వకపోయినా, ఫ్యూచర్లో ఎలాంటి హామీ రాకపోయినా కూడా మేము కట్టుబడి మీరు గెలుపు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము కూడా మాట్లాడుకొని పార్టీ కార్యకర్తలు కానివ్వండి, మాస్టర్లు కానివ్వండి, చైర్మన్ గారు కానివ్వండి, అందరం కూడా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతోపాటు మేము గత 3 రోజులు నాడు ఏక్దా కృషి నాయకత్వంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, తెలంగాణ అభ్యర్థులు ఆమె దగ్గర మేమందరం కాంగ్రెస్ పార్టీ కండుకోగలుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మేము 20 సంవత్సరాలకి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాము. గత 7 సంవత్సరాల కింద అనివార్య కారణాలలో మేము టీఆర్ఎస్ పోయినా కానీ ఇవాళ మా గురువు గారైనా మేము 20-30 సంవత్సరాలు మాకు అనుబంధంగా గురువుగారు జానారెడ్డి గారి కొడుకు ఎంపీ యూనిట్ వచ్చింది. కాబట్టి మేము అందరం సమిష్టిగా జానారెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఉద్యోగం పట్టణం భారవ్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మేము ఎవరితో మనస్పర్ధాల్లో మేము కాంగ్రెస్ పార్టీతో గెలుపు కోసం ప్రతిరోజు పనిచేస్తామని చెప్తున్నాం. మేము జానారెడ్డి గారి అడుగుదాడులో నడుచుకుంటూ కొన్ని అనివార్య కారణాల వల్ల మేము పార్టీలో మారడం జరిగింది. గత 7 సంవత్సరాల క్రితం మేము పార్టీ మారడం జరిగింది. ఇప్పుడు జానారెడ్డి గారి తనయుడు రఘువీరెడ్డి గారి గెలుపు కొరకు మేమంతా అందరం పెట్టుకొని మెజారిటీతో గెలిపేయాలని
మేమంతా తీసుకున్నాము. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము గత కొన్ని అనివార్య కారణాల వల్ల మారడం జరిగింది. ఇప్పుడు మా సొంత ఊరికి మేము వచ్చినాం. మేము ఎమ్మెల్యే గారు ఏ రకమైన అభిప్రాయం తీసుకున్న వాళ్ళకు మేము కలిసి పనిచేయడానికి సిద్ధం చేసాం. గత 7.5 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ పార్టీలో ఉండడం జరిగింది. మేము ఫస్ట్ గెలిచింది కూడా కాంగ్రెస్ చేతుపై గెలిచినాం. మా సొంత ఊరికి మేము వచ్చినాం. లోకల్ లీడర్స్ కొంతమంది పరిపాలక మేమేదో పదవులు ఆశించి వస్తున్నామన్నారు. ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు ఏం లేవు, ఇంకా సంవత్సరం తర్వాత ఉన్నది. అప్పుడు ఆ పోల్లో ఎవరు గెలుపుకోవడం తర్వాత సంగతి. కానీ మేము మాత్రం రఘువీరారెడ్డి గారి జానారెడ్డి గారి శిశువులు రఘువీరారెడ్డి గెలుపు కోసం మేమందరం కంకణబద్ధమై వివిధ వార్డుల నుంచి మా వంతుగా ప్రతి ఒక్కరు వాళ్ళ ఇన్ఛార్జీల దగ్గర ఇన్ఛార్జీలు, వార్డు కౌన్సిలర్ల దగ్గర కౌన్సిలర్లు మేము స్వతహాగా రఘువీరారెడ్డికి అత్యధిక భారీ మెజార్టీ వచ్చినందుకు మేమంతా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. రఘువీరారెడ్డిని గెలిపించుకోవాలి అని మేము సొంత గుడికి వస్తున్నాం. అప్పుడు మాకు ఏదో ఒక బాధతోని అందులోకి వెళ్ళాము. అలా కూడా మంచిగా చేసిండు వారోసారి. ఇప్పుడు కూడా ఎవరినైనా అయ్యా బాధ పెట్టలేదు, ఇవాళ బాధ పెట్టాడు. ఆయన ఒక మంచి మనిషిని కాబట్టి నేను ఇందులోకి వచ్చి రఘువీరారెడ్డిని ఎంత మెజార్టీతో గెలిపించుకున్నామని